ఒరే అల్లుడు, నాకేదో డౌట్ కొడుతుందిరా. ఏంటి మామ, కొంపతీసి నీకు ఇంకా పెళ్ళవదని రియలైజ్ అయిపోయావేంటి? అది కాదురా అల్లుడు, జనాలు మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదేమో అని కొడుతుందిరా నాకు. అవునా? ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. కాకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఒరే అల్లుడు, ఇంత చీకటి ఉందేంట్రా? నాకు కళ్ళు కనపడట్లేదు, ఈ తుక్క ముక్కు తీసేస్తానరా బాబు. సరే తీసేయ్, ఏం కాదు, మెల్లగా నడు. ఒరే, భూమి మీద ఉన్న చెప్పులన్నీ మీ మామవాడిలోనే ఉన్నట్టున్నాయి కదరా. ఒరే రెస్పెక్ట్, ఏంటి? డబ్బులు కొట్టేటప్పుడు నువ్వు ఎలాగో తీసుకో కాబట్టి నీ వాటా కూడా నాకు ఇచ్చేస్తే లెక్క పర్ఫెక్ట్ అయిపోద్ది. అలా చేస్తే నా రెస్పెక్ట్ పోద్ది. రెస్పెక్ట్ పోయే పనులు నేను చేయను. మరి దొంగతనం చేస్తే నీ రెస్పెక్ట్ పోదేంట్రా? ఎవరికైతే హెల్ప్ చేస్తున్నానో వాళ్ళ దృష్టిలో పెరుగుతుంది. మరి అలా అయితే నువ్వు నాకు ఇది చేసేసావు అనుకో, నా దృష్టిలో నువ్వు దేవుడైపోతావు. దేవుడు అంటే రెస్పెక్ట్ అయితే ఓకే. అదే ఇప్పుడు లెక్క పర్ఫెక్ట్. నేను సీనుగాడి ఇటెళ్తాం. అన్న, నువ్వు ఈ అన్న అటెళ్ళిపోండి. మరి నేనేటెళ్ళాలి అల్లుడు? మామ, నీ కళ్ళు కనపడవు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. ఎవరైనా వస్తారేమో చూస్తూ ఉండు. నాకు కళ్ళు కనపడవు కదరా, నేను ఎలా చూస్తానా? అవును కదా, కనీసం శబ్దాలు వస్తుంటాయి, వింటూ ఉండు. పదరా సీనిగా, వెళ్ళిపోదాం. ఒరే సీనిగా, ఇదేంట్రా, ఒక బీరువా కనపడట్లేదు, ఒక బాక్స్ కనపడట్లేదు. జనాలు కూడా ఈ మధ్య బాగా తెలివైన వాళ్ళు అయిపోయారా. బీరువాలో డబ్బులు పెడితే కొట్టేస్తారని దొంగలు అస్సలు ఊహించని ప్లేస్ లో పెడుతున్నారు. అది కూడా కరెక్టే రా సీనిగా. అయితే బెడ్రూమ్లో బెడ్లు, హాల్లో సోఫాలు, కిచెన్లో అంట్లు, బాత్రూంలో సింకులు అన్నీ ఎతికేద్దాం. ఒరే రెస్పెక్ట్, డబ్బులు మాత్రమే కాకుండా మంచి కాస్ట్లీ సామాన్లు గట్రా ఏమన్నా ఉంటే కూడా చూడరా, అవి కూడా లేపేస్తే పక్క లెక్క పర్ఫెక్ట్ అయిపోద్ది. నీ లెక్కలో ఇన్ని బొక్కలున్నాయేంటి? ఇంత కకృతి కూడా అనుకోలేదురా నేను. మరి అదే, మరి మనం ఎక్కడికి వెళ్ళినా మన లెక్క తప్పకుండా చూసుకోవాలి. మరి అటు డబ్బులతో పాటు ఇటు వస్తువులు పట్టుకెళ్ళామనుకో, నా లెక్కతో పాటు మా ఆవిడ లెక్క కూడా పర్ఫెక్ట్ అయిపోద్ది. చాలా మంచి కట్టుబాట్లు ఉన్నాయిరా మీ ఇంట్లో. మరి దేనికైనా లెక్క పర్ఫెక్ట్గా ఉండాలి. మరి పొగడతా అనుకుంటున్నాడు ఈ అథవ్వ. ఈ కళ్ళు కనపడి సావట్లే. ఈ ప్రసాద్ గడి ఎటెళ్ళాడో ఏంటో. ఒకే చోటు ఉండి కాలు పట్టేసి కొంచెం అటు ఇటు నడుద్దాం. ఒరే సీనిగా, ఆ సౌండ్ ఏంట్రా? ఏంటో రామావా, ఎవరైనా వచ్చారేమో, నాకు భయం వేస్తుందిరా. ఆ సౌండ్ ఏంట్రా రెస్పెక్ట్? ఆ ముసలోడికి కళ్ళు కనపడవు కదా, దేనికైనా గుద్దేసి ఉంటాడులే. వెళ్ళి చూసొద్దాం రారా బాబు, లేదంటే మరి లెక్క పొరపాటు అయిపోద్ది. ఒరే, మామ అక్కడే ఉన్నాడు కదా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదరా బాబు. వెళ్దాం పద. అమ్మయ్యా, వచ్చేవారా అల్లుడు? మాట్లాడవేంట్రా? అంతా సర్దేశారా? అంటావేంట్రా? ఓ, మూటలు బరువు ఉన్నాయేమో కదా. నువ్వు సూపర్ రా. అదేంట్రా, నీకింత గడ్డం ఎప్పుడు పెరిగింది? రే, ఈ కత్తిగాడేంట్రా ఇక్కడ? ఏడేమంటారా, కత్తి పట్టుకున్నాడు, లెక్క మేనేజ్ చేసేలా ఉన్నాడు. ఇంకెందుకు అలానే నిలబడ్డావురా అల్లుడు? పద వెళ్ళిపోదాం. ఇంట్లో వాళ్ళు చూసారనుకో, ఇంక అంతే సంగతులు. నరుకుతా. ఆ, ఏంట్రా అల్లుడు ఆ కత్తిగాళ్ళ మాట్లాడుతున్నావు? వాళ్ళ కాదు మామ, వాడే. ఆ